జలదికి మండలంలోని చిన్నక్రాక బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ పరిధిలోని చిన్నక్రాక గ్రామంలో నాట్లు వేసిన సుమారు 150 ఎకరాల వరి పంట పొలాలు నీట మునగడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చెరువు 6 నెంబర్ తూము గత 2 సంవత్సరాల నుండి మరమ్మతులకు గురై ఉన్నప్పటికీ అధికారులు కానీ నీటి సంఘాల అధ్యక్షుడు సభ్యులు కూడా పట్టించుకోకపోవడంతో నాట్లు వేసుకున్న పొలాలు ముంపుకు గురవుతున్నాయి. అధికారులు నీటి సంఘాల సభ్యులు పట్టించుకొని తూముకు మరమ్మతులు చేపట్టి ఉంటే అందరికీ సక్రమంగా నీరు అందే పరిస్థితి ఉండేది. ఈ తూము గురించి ఎవరూ పట్టించుకోకపోవడంతో చివరి ఆయకట్టు రైతులకు నీరు అందక తీవ్రంగా నష్టపోతున్నారు. గేట్లెత్తిన సమయంలో ముందు భాగంలో ఉన్న పంట పొలాలు నీట మునిగి దెబ్బతింటున్నాయి. శుక్రవారం అర్ధరాత్రి నుండి 6 నెంబర్ తూము గేట్లను వెత్తివేయడంతో చిన్నక్రాకలో 150 ఎకరాలు నాట్లు వేసుకున్న రైతుల పొలాలు నీటిలో మునిగిపోయాయి. ఇప్పటికే వేలాది రూపాయలు పెట్టుబడులు పెట్టి 2వ కారు సాగు చేశామని, అయితే తమ పంట పూర్తిగా దెబ్బతిందని వారు వాపోతున్నారు. సోమవారం ఉదయం నుండి తూము నుండి నీటి విడుదలను తగ్గించేందుకు రైతులు నానా కష్టాలు పడుతున్నారు. ఈ విషయాన్ని సంబంధిత అధికారులకు తెలియజేసినా వారు కనీసం స్పందించడం లేదని రైతులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికైనా ఇరిగేషన్ అధికారులు, నీటి సంఘాల అధ్యక్షులు, సభ్యులు ఈ సమస్యని పరిష్కరించాలని రైతులు కోరుతున్నారు. ఎందుకు పోయిందిరా